ఈనాడు క్రైస్తవులు కూడా ఎట్లా ఉన్నారంటే ఐక్యత లేదు. ఐక్యంగా ఉండి ప్రార్థన చేస్తేనా ఆనాడు యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకుండా. ఈ దినాల్లో చేస్తున్నారా? ఈనాడు క్రైస్తవులు అందరూ ఏకం కావాలి. ఏకమై అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అంటే వాళ్ళందరూ ఉపవాసం ఉండి 3 దినాలు చేశారు. ఎస్తేరు రాణి 3 దినాలు ఉంది ఉపవాసం. నేను రానిను కదా అని విర్రవేగలేదు. ఆమె కూడా ఉపవాసం ఉంది. మొద్దుకై ఉన్నాడు. యూదులందరూ కూడా మంచినీళ్ళు తాగకుండా 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు గోనె బట్ట కట్టుకుని ధూళి పోసుకుని ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీళ్లు విడిచారు. దేవుడు వెంటనే చూశాడు. మనలో ఆనాడు ఎస్తేరు కాలంలో జరిగిందని చెప్పుకోవడం కాదు, ఈనాడు మన జీవితాల్లో కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనం నిలబడుతున్నామా? ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు క్రైస్తవులందరూ ఏకమై మనం ఏం చేయక్కలేదు, ఉపవాసం ప్రార్థన చేస్తే చాలు, యుద్ధం యెహోవాదే, ఆయనే యుద్ధం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ అధికారం గాని ఈ తెలివితేటలు గాని దేవుని దగ్గర పనికి రావు. పైన అందరికి అధిపతి అయిన దేవుడు పైన ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని నడిపించేవాడు. ఈ భూమి మీద అధికారాలు గాని ఎవరినైనా సరే ఉంచాలన్నా తీసేయాలన్నా ఏం చేయాలన్నా ఎక్కడ పెట్టాలన్నా దేవుని చేతిలో ఉంటది. మానవుని చేతిలో ఏమీ ఉండదు.